అధ్యాయం 4వ వచనానికి వెళ్ళబోతున్నాం. అంటే గత పాఠాల్లో వచ్చి పరిశుద్ధ భూమిని గురించి చూసాం, పరిశుద్ధ స్థలం అని చూసాం, ఆ పరిశుద్ధ స్థలమే దేవుని నివాస స్థలం అని చూసాం. మరి పాత నిబంధనలో భూసంబంధమైన స్థలాన్ని పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ ఆలయం, పరిశుద్ధ భూమి అని చూసాం. మరి క్రొత్త నిబంధనలు అలాంటిది ఏదైనా ఉందా అంటే లేదు. పరిశుద్ధ ఆలయం ఉంది, కానీ అది భూ సంబంధమైనది కాదు, అది ఒక ఆత్మ సంబంధమైనదని. ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆలయంలో రాళ్ళు ఎలాంటంటే సజీవమైన రాళ్ళు. మూలరాయి క్రీస్తు, అపోస్తలుల ప్రవక్తల పునాదులు, దాని మీద పేతురు పత్రికలో చెప్పినట్లు సజీవమైన రాళ్ళు వలె ఉండి కట్టబడుతున్న ఆ ఆత్మ సంబంధమైన మందిరంలో దేవుడి నివాసం చేస్తున్నాడని చూసాం. సరే, ఇప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనానికి పోదాం. దానిని చూచుటకు అతడు ఆకట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనేను. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేవదూతకి మోసే పేరు తెలుసా? అక్కడ పొద మధ్య మండుతున్నటువంటి అగ్ని మధ్య నుండి మాట్లాడుతున్నటువంటి దూత మోసే పేరును పెట్టి పిలుస్తూ ఉన్నాడు, మోసే మోసే అని. మరి మోసే ఆ దేవదూతకు తెలుసా? ఆయన పేరు మోసే అనేది దేవదూతకు తెలుసా అని? తెలుసు. అంటే ఇప్పుడు మనం ఒకవేళ ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ పేర్లు మర్చిపోయినా కూడా మనం దేని నిమిత్తం మనం మాట్లాడుతున్నాము ఆయన గ్రహించగలడు. దేవుడు ఆయనకి వివేచన శక్తి అధికం కాబట్టి వివేచించగలడు. కాబట్టి దేవునికి అందరూ తెలుసు. అది మంచివారైనా సరే చెడ్డవారైనా సరే అందరినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి ఎందుకు చూడాలా? నిందమోపడానికి చూడాలా? నిందించడానికి దేవుడు చూస్తున్నాడా? అన్ని విషయాల్లో. మరి వాళ్ళకి తీర్పు నాటికి వారికి ఫలాలు ఇవ్వద్దు. నిన్న రాత్రి ఫలాలు ఇచ్చారు మనకి. ఇక్కడ 12 రోజులు ప్రజెంట్ అయితే 1 నెల రీఛార్జ్ ఫ్రీ. అంటే ఇప్పుడు జాషువా ఎందుకు అటెండెన్స్ చేస్తున్నాడు? ఆయన ఎందుకు పరామర్శిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు? అంతానికి ఫలితం రావాలా కాబట్టి, ప్రతిఫలం ఇవ్వాలా కాబట్టి దేవుడు చూస్తున్నాడు. అది మంచి అయినా సరే చెడ్డ అయినా సరే ప్రతి కార్యాన్ని ఆయన వెలుగులోనికి తీసుకురాబోతున్నాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. మరి మనం రహస్య స్థలాల్లో చేసినా, బహిరంగ స్థలాల్లో చేసినా, లేక మనం దూషించినా, లేకపోతే మనం కొండలు చెప్పినా, లేక అబద్ధం ఆడినా అన్ని విషయాలు దేవునికి తెలుసు. కాబట్టి ఎవరనేది అందరి పేర్లు చెప్పగలరు. అందరూ ఆత్మలన్నీ ఆయన వశంలో ఉండవే కదా. ప్రతి నరుని ఆత్మ కూడా దేవుని వశంలో ఉంది. వాటిని ఆత్మ నడిపిస్తున్నవాడు కూడా దేవుడే కాబట్టి ఆయన అందరికీ తెలుసు. కాబట్టి మోసేకు వాళ్ళ తాత కూడా తెలుసు అనుకుంటా. బాస్, భూమి మీదికి వస్తున్న వారు దేవుని అనుమతి లేకుండా భూమి మీదకి రాగలరంటే ఎవరు రాలేరు. ఆయన పుట్టించినప్పుడు వస్తారు. ఫలానా ఎంతమంది కూడా చెప్పారు, ఫలానా రూపం, ఫలానా ఆకారం, ఫలానా ఆకృతి కలిగినటువంటి వ్యక్తి ఫలానా భౌగోళికమైనటువంటి స్థితి కలిగినటువంటి ప్రాంతంలో పుట్టాలని కీర్తన గ్రంథంలో కూడా చూసాం. అతను జన్మించినప్పుడు ఫలానా ప్రాంతంలో జనసంఖ్యలో రాయబడతాడని అక్కడ పరలోకంలో నుండి భూమి మీద వేసేటప్పుడే నిర్ణయిస్తాడంట. అంటే వాతావరణానికి తగ్గట్టు. ఇప్పుడు అమెరికా వాళ్ళు మన ఇండియాలో పుట్టి ఏమైపోతారు? చచ్చిపోతారు. మనది ఉష్ణ ప్రదేశం. ఆఫ్రికాలో ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. మనం ఎట్లుంటాం? కొంత తెల్లగా ఉన్నాం, కొంత నల్లగా ఉన్నాం. అంటే వీళ్ళు ఇండియాలో పుట్టాల్సిన వాళ్ళు అన్నప్పుడు ఇండియాకు తగ్గ వాతావరణానికి తగ్గట్టు పుట్టిస్తాడు. అమెరికాలో ఆ దేశానికి ఆ వాతావరణానికి అనుకూలమైన విధానంలో శరీర నిర్మాణానికి పంపుతాడు. మరి ఆఫ్రికాలో ఎండలు ఎక్కువ, నల్లగా ఉంటారు. నలుగుదామనేది ఎండలు తట్టుకుంటుందేమో బహుశా, అది ఉష్ణ ప్రాంతంగానే ఉండొచ్చు. అటు దేవునికి అన్నీ తెలుసు, అందరూ తెలుసు. అంటే మోసే పేరు చెప్తున్నాడంటే అక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్తం ఎరిగిన వాడు కాబట్టి దేవుడు
అక్కడ మోసే మోసే అని పిలిచాడు 4వ వచనంలో. అక్కడ చూసింది ఎవరు? 4వ వచనంలో దేవుడే చూశాడా? అంటే మొదలడుగున్నది దేవుడా దేవదూతనా? దేవుడే సార్. దేవుడే. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతన్ని పిలిచాను, అందుకు అతడు చెప్పాడు ప్రభు. సరే, నిర్గమకాండం 7వ అధ్యాయం, సరే అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో చూస్తాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూసాం. దేవదూత ఆ పొద నడుమ నిలబడి, అగ్నిజ్వాలల మధ్య నిలబడి ఒక దృశ్యాన్ని మోసే చూశాడు. కానీ దాన్ని యెహోవా చూశాడట. అక్కడ దేవుడే ఉన్నాడు, దేవదూత ఉన్నాడు. ఈ సంభవం ఎలా ఉందంటే, యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు అక్కడ ఒక స్వరం వినపడుతూ ఉంది. అదే సందర్భంలో పావురం వలె ఒక దృశ్యం కూడా కనబడుతూ ఉంది. అక్కడ 2 కార్యాలు కనబడుతూ ఉందా? యేసుక్రీస్తు బాప్తిసం పొంది బయటకు వచ్చినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడని పరిశుద్ధాత్మ పావురం వలె కనబడ్డాడు. అదే సందర్భంలో అక్కడ ఒక స్వరం వినపడ్డాయి, ఈయన నా ప్రియ కుమారుడు అని. అంటే పరిశుద్ధాత్మ చెప్పాడా ఈయన నా ప్రియ కుమారుడు అని, లేక తండ్రి చెప్పాడా? ఎవరి స్వరం అది? అక్కడ ఇద్దరు ఉన్నారు. తండ్రి చెప్పాడు. తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అక్కడ స్వరం తండ్రి స్వరం వినబడుతూ ఉంది, అక్కడ రూపం పరిశుద్ధాత్మ రూపం కనబడుతూ ఉంది పావురం వలె. అంటే ఇది కూడా అలాగే. అంటే పొదనడుగు ఉండేది మాత్రం దేవుడితే, ఆ స్వరం ఎవరిది? ఆయన చూస్తున్నాడు కదా, చూస్తూ ఉన్నది ఎవరు? కానీ కొంతమంది దాన్ని ఎలా అనుకుంటారంటే, పొదనడుగు ఉండేది మాత్రం దేవదూత కన్ఫర్మ్. కానీ మోసేకు రావడానికి చూసింది ఎవరు? యెహోవా చూశాడు. ఇందులో ఏమైనా ఉంటే అడగొచ్చు, మరలా ఇబ్బందులు కాకున్నట్లు. ఆ పోతే దేవుడు దేవదూత అని అంటారు, కానీ అది ఎంతవరకు కానీ నేను దానిని గ్రహించిన విధానంలో అక్కడ పరిశుద్ధాత్మ సరే, అక్కడ దేవదూత పొద నడుమ మండుతున్న పొద నడుము ఉన్నాడు. ఆ మోసే పోవడాన్ని దేవుడు చూశాడు. అక్కడ పరిశుద్ధ సరే, అక్కడ దేవదూత ఉన్నాడు, ప్లస్ దేవుడు చూస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనాన్ని మరలా చదవండి ఒకసారి. 3-4 వచనాలు అండి. అప్పుడు మోసే ఆ పొదయాల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచేదను అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ నడుము నుండి మోసే మోసే అని అతడిని పిలిచెను, అందుకు అతడు ప్రభువా అని. చాలు. అంటే 4వ వచనంలో పొద నడుమ దేవుడు ఉన్నాడా, లేక 2వ వచనంలో ఆ పొద నడుమ దేవదూత ఉన్నాడా ఆలోచించండి. 2వ వచనంలో ఉన్నట్టుంది సార్. 2వ వచనంలో ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోతారు. ఆ సందర్భంలో చూడండి, ఒక పొద నడిమైన అగ్నిజ్వాలలతో యెహోవా దూత అతన్ని ప్రత్యక్షమాయను. చాలు. అంటే 2వ వచనంలో యెహోవా దూత ప్రత్యక్షం అయ్యాడు. అవును. కానీ అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఎవరైనా ఎప్పుడైనా దేవుడిని చూశారా? చూడలా. ఏ నరుడు చూడలా. ఒకవేళ ఆయన స్వరం వింటే బతుకుతారా? దేవుడు అనుమతిస్తే బతుకుతారు. ఇప్పుడు మోసే విన్నాడు, బతికాడు. కానీ ఇశ్రాయేలు భయపడ్డారు సీనాయి కొండ దగ్గర. ఒకవేళ ఆయన స్వరం వింటేనే మేము దడుచుకున్నాం, మాకు భయం పుట్టింది, ఒకవేళ ఆయన చూస్తే మేము ఏమైపోతాము, కాబట్టి మోసే నువ్వు మా తరపున వెళ్ళి దేవుడు ఏదైనా చెప్తే తీసుకొచ్చి మాకు చెప్పు, మేము అంగీకరిస్తామన్నారు. అంటే యోహాను వార్త 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఏ నరుడైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా? యోహాను వార్త 1వ అధ్యాయం 18వ వచనం.
అపోస్తలు 7వ అధ్యాయం చెప్పారు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం తర్వాత పోదాం. సరే సార్, ఓకే, రైట్. అంటే 4వ వచనంలో ఉన్నదాన్ని అక్కడ స్టెఫెన్ గారు మరలా రిపీట్ చేసి ఆ చరిత్ర చెప్తున్నాడు, పూర్వ చరిత్ర అబ్రహాం గారి గురించి చెప్తున్నాడు. ఓకే సార్, రైట్. సరే, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడిని ఎవడైనా ఎప్పుడైనా చూశాడంటే చూడలేదని అంటున్నాడు. 1:18 ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రూములనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే ఎవరైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా అంటే చూడలేదు. ఒకవేళ కనబడుతున్నటువంటి దూతల్ని సంబోధించేటప్పుడు దేవుడిని కూడా సంబోధించవచ్చు, యెహోవాని కూడా సంబోధించవచ్చు. అంటే అధికారం పొంది వచ్చిన దేవదూతలు ఎవరిని పోలే ఉన్నారంటే సేమ్ డైలాగ్, ఆ సేమ్ డైలాగ్ దేవుడు మాట్లాడినట్టే మాట్లాడవచ్చు వాళ్ళు. మరొకటి పత్రికలో కూడా చూద్దాం. సమీపపురాణి తేజస్సులో ఆయన నివాసం చేస్తూ ఏమైంది? ఎవరో కానీ మ్యూట్ లో లేరండి. సరే, యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుదాం. దేవుణ్ణి ఎవరు చూడలేదు గాని కుమారుడే చూశాడంట. అంటే కుమారుడు నరుడుగా ఉన్నాడు కాబట్టి భూమి మీద ఇప్పుడు ఆయన ఒక నరుడులో ఎవరైనా చూశారంటే క్రీస్తు నరరూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన చూశాడనే చెప్పబడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖలో రాయబడి ఉన్నది. కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. యోహాను 6:46 దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవరు తండ్రిని చూడి ఉండలేదు, ఆయనే తండ్రిని చూచి ఉన్నవాడు. అవును, అంటే ఎవరైనా చూస్తారా దేవుణ్ణి ఎప్పుడైనా అంటే ఇంతకుముందే 1:18 చూసా. ఎవడు కూడా ఏ కాలంలో కూడా ఎప్పుడు కూడా తండ్రిని చూడలేదు అంటే దేవుణ్ణి చూడలేదు. అప్పుడు మోసేని పిలిచాడంటే అక్కడ దేవుని స్వరమే వినబడుతూ ఉంది, ఆయన రూపం ఎవరు చూడల. ఇప్పుడు యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చినప్పుడు కూడా తండ్రి మాట్లాడాడా, లేకపోతే దేవదూత మాట్లాడాడా, లేకపోతే పరిశుద్ధాత్మ మాట్లాడాడా? పరిశుద్ధాత్మ పావులోలే రూపాన్ని కనబరుస్తూ ఉన్నాడు. అక్కడ ఒక స్వరం వినబడుతూ ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నానని ఒక స్వరం వినపడ్డాయి. మరి ఇక్కడ కూడా మనం చదువుతున్న 3వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా చూచి మోసే అనిపించిన ఆ స్వరమే వినపడ్డాయి, కానీ ఆ రూపాన్ని మోసే కూడా చూడలే. అలాగైతే ఆ పొద నడుమ ఉన్నది యెహోవానా లేకపోతే దేవదూతనా? ఆ పొద నడుమ ఉండేది దేవదూతే కానీ దేవుడు కాదు. ఒకవేళ మోసే కూడా నరుడే కదా, ఏ కాలంలో గాని ఎప్పుడైనాను ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదంటే మోసే ఎలా చూస్తాడు? అప్పుడు పొద నడుమ ఉన్నది దేవదూతే కానీ యెహోవా కాదు. ఒకవేళ పొద నడుమ యెహోవా అని చెప్పినా కూడా ఆ అధికారం పొందినటువంటి దేవదూతను ఉద్దేశించి మాట్లాడబడుతున్న మాట అనమాట అది. తిమోతి పత్రికలో ఒక సందర్భాన్ని చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా
మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వము గలవాడే ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును గాక. ఆమేన్. మొదటి తిమోతి పత్రిక 6:16 కూడా ఏమవుతుంది? మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఇంకా చూడనేరడు కూడా. ఇంతకు ముందు చూడలేదు, ఇక మీదట కూడా చూడలేడు. నరునిగా చెప్తున్నాం. మనం సత్యం తర్వాత ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మను చూస్తాం, దేవుడి సన్నిధానానికి పోతాం. కానీ నరలోకంలో ఉన్నటువంటి ఒక మనిషి, ఒక నరుడు భూమి మీద ఉన్నంత వరకు దేవుణ్ణి చూడలేడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి కదా. ఆ ఆత్మస్వరూపిని మనం ఎలా చూడాలంటే ఆత్మానుసారమైన విధానంలోనే చూడగలం, కానీ ఈ భూసంబంధమైన కంటితో ఆయన కనపడడు. మొదటి యోహాను పత్రిక 4:12 కూడా అదే పరుగు పలుకుతున్నాడు దేవుడు. మొదటి యోహాను పత్రిక 4:12 ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. మొదటి యోహాను 4:12 ఏముంది? అక్కడ కూడా అలాగే ఉంది. ఏ మానవుడును దేవుని ఎప్పుడు కూడా చూడలేదంట. మరి అలాగైతే మనం చదివిన పాఠంలో అక్కడ మోషేను దేవుడు చూచాడంటే, మోషే దేవుడిని చూశాడా? చూడలే. ఆయన స్వరం విన్నాడు. ఆ పొద నడుమున ఉన్నది ఎవరు? దేవుడా, దేవదూతడు? దేవుడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయానికి పోదాం. అక్కడ లూకా గారు రాసినటువంటి అపోస్తల కార్య గ్రంథంలో స్టెఫను ప్రసంగాన్ని సూచిస్తూ ఏమంటున్నాడు చూద్దాం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనం, 30వ వచనం ఏముంది? అపోస్తల కార్యం 7:30 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. అంటే ఆ అగ్నిజ్వాలల మధ్య దేవుడు ఉన్నాడా లేకపోతే దేవదూత ఉన్నాడా? 7:30 ప్రకారం అంటే నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉన్న సంభవాన్ని చెప్తున్నాడు స్టెఫను గారు ఇక్కడ. అప్పుడు 30వ వచనంలో ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత మోషేకి కనబడినట్టే ఉంది. దేవుడు కాదు, దేవుని చూడలే. ఏ నరుడును ఏ కాలమును ఎప్పుడు చూడలేదంటే మరి మోషే ఎలా దేవుని చూడగలడు? అక్కడ మోషే చూసింది ఒక దేవదూతనే చూశాడు. 40 ఏండ్ల మీనింగ్ ఇజ్రాయెల్ కదా సార్? 40 ఏండ్లు అంటే 40 years వాళ్ళు నడిచారు కదా. 40 years అంటే మరి మోసే నడిపింపే కదా. అది సందర్భం వేరు. ఇప్పుడు మోసే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటాడు. ఆయన గొర్రెలు కాసుకుంటాం. అవును సార్. సంవత్సరాలు అయింది. ఐగుప్తులో రాజకుమారుడిగా 40 సంవత్సరాలు ఉన్నాడు. 40వ సంవత్సరంలో పారిపోయాడు మిద్యాను దేశానికి. ఇప్పుడు మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు గడిచిపోయిన కాలాన్ని చెప్తున్నాడు. అవును సార్. అంటే మోసేకి 3 కాలాలు చెప్తాం మనం. 40 సంవత్సరాలు ఫరో కుమారునిగా ఉన్నాడు ఐగుప్తులో.
40 ఏళ్ళు మిద్యాని యాజకుని మందమేపుతూ ఉన్నాడు. 40 ఏళ్ళు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు నడిపించాడు. ఈ 3 కలుపుకుంటే మోసే ఆయుష్కాలం ఎంత అంటే 120 సంవత్సరాలు. అంటే ఆయన మందమేపుతున్న కాలాన్ని, అంటే ఇప్పుడు ఆయన మందమేపడానికి ప్రారంభించి ఇప్పుడు 40వ సంవత్సరం, ఆ 40వ సంవత్సరాన్ని చెప్పబడుతుంది అక్కడ. అంతే 40 ఏండ్లైన పిమ్మట, ఎక్కడ 45 ఏళ్ళు మిద్యాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత 40 ఏళ్ళు అయిన తర్వాత జరిగింది సంభవం. అంటే ఇప్పుడు దరిదాపుల్లో వయసు ఎంత ఉంటాయంటే 80 సంవత్సరాలు ఉంటాయి. మందం ఏంటింది ఒక 40 సంవత్సరాలు, 5 ఒక 40 సంవత్సరాలు. ఇప్పుడు 80వ ఆయన తన వయసు 80వ సంవత్సరంలో ఒక దేవదూత పొదలో కనబడి అతన్ని అక్కడి నుండి ఫరో దగ్గరికి పంపడం, ఫరో దగ్గర నుండి ఇశ్రాయేలు విడిపించి 40 సంవత్సరాలు నడిపించడం, అంతవరకు ఆయన మరణించడం. ఇంతటితో మోసే చరిత్ర ముగించబడతాయి. అంటే ఇక్కడ 30వ వచనంలో ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత మోసే కనపడ్డాడే గాని అక్కడ కనబడినది దేవుడు మాత్రం కాదు. కాదనడానికి కొన్ని ఆధారాలు చూసాం, ఒక 5-6 ఆధారాలు చూసాం. యోహాను సువార్త 1:18 నుండి స్టార్ట్ చేశాం. ఎప్పుడును ఏ నరుడును దేవునిని చూడలేదు, చూడనేరదని కూడా యోహాను గారు తన పత్రికలో రాశాడు. ఎప్పుడును ఏ నరుడును చూడలేదు, చూడనేరడు కూడా. అంటే భూమి మీద మనం ఉన్నంత వరకు దేవుణ్ణి చూడలేం. ఇప్పటి వరకు చూసిన వాళ్ళు లేరు, ఇక మీద చూసేవారు కూడా లేరు. మరి ఇందులో ఏదైనా ఉంటే అడగచ్చు, ప్రశ్నార్థకంగా ఏదైనా కనబడితే చదువుదాం, లేదంటే వెళదాం. అపోస్తలుల కార్యాలు రాశారా? 7:30. 7:30. సరే 37:31 కూడా రాసుకోండి. మరి ఆ పొదవైపు ఆయన వెళ్ళడానికి గల కారణం ఏమిటి? కానీ నిదానించి చూడడానికి వెళ్ళాడంటే అది ఒక ఆశ్చర్యం అనిపించిందా? పొద కాలుకుని ఉండి కాలిపోలేదు, ఇదేంటి ఆశ్చర్యం అని అది అతనికి ఒక ఆశ్చర్యంగా కనపడ్డాయంట. 31లో మోసే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా. అది ఆశ్చర్యమే కాదు ఎవరికైనా. కాలితే కాలిపోతూనే ఉండాలా, అది ఒకే చోట కాలుతూనే ఉంది కానీ కాలిపోలేదు. సరే నిర్గమకాండ 3వ అధ్యాయం 4వ వచనానికి పోదాం. దానిని చూడడానికి మోసే ఆ వైపు వెళ్ళినప్పుడు దేవుడు చూసి ఏం చెప్పాడు? మోసే అని పిలిచాడంట 4వ వచనంలో. నిర్గమకాండ 3:4లో అక్కడ దేవుడు కాదు కానీ ఆ స్వరం వినబడుతుంది. లేక అధికారం పొందిన దేవదూత కూడా దేవుని గాని సంబోధించుకోవచ్చు. ఇది సంబోధనం అన్నమాట. సంబోధనాన్ని ఏమంటారు? సంబోధన వాక్యం ఏదంటారు? ఓయి, ఓసి, ఓహో, ఈ సంబోధన అంట. ఆ స్వరం ఎవరిదంటే దేవుని స్వరం. ఆ స్వరంతోనే ఆ దేవుడు మాట్లాడినట్టే దేవదూత కూడా మాట్లాడి ఉండొచ్చు అక్కడ. 1 సమూయేలు గ్రంథం 3:8. అక్కడ సమూయేలు దగ్గర కూడా దేవుడు మాట్లాడాడు. మరి సమూయేలు ఏమైనా దేవుడి రూపాన్ని చూశాడా? స్వరాన్ని విన్నాడంటే స్వరమే విన్నాడు. సమూయేలా అని పిలిచాడు. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు కూడా దేవుని స్వరమే విన్నాడు కానీ దేవుణ్ణి చూడలేదు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడా? ఆయన స్వరం వినబడుతుందా భూమి మీద? అవును, వినపడ్డాయి కాబట్టి వీళ్ళు విన్నారు కాబట్టి మనం దాన్ని నమ్ముతున్నాం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నానన్న సందర్భం ఆ స్వరం గాని, ఆ మోసే నువ్వు ఇటు దగ్గరికి రాబో కానీ దేవుని స్వరం గాని. ఇప్పుడు సమూయేలు గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 3:8లో యెహోవా 3వ మారు
సమూయేలును పిలవగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తినగా ఏలి యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి. అంటే దైవజనులు గ్రహిస్తారా? దేవుడు స్వరాన్ని వినొచ్చు, మనం మాటలు వినొచ్చు, కానీ ఆయన రూపాన్ని ఏ నరువు కూడా ఏ కాలంలో కూడా చూచిన దాఖలాలంటే ఏమీ లేదు. మొదటి సమయాల గ్రంథం 3:10 మరలా పిలుస్తూ ఉన్నాడు దేవుడు అక్కడ. మొదటి సమయాల గ్రంథం 3:10లో తర్వాత ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు ఈ దాసుడు ఆజ్ఞయమను. చాలు. అంటే ఆయన ప్రత్యక్షం అయితే చూశాడా సమూయేలు ఏమైనా? యెహోవా ప్రత్యక్షమైనా అని ఉంది కదా, ప్రత్యక్షమయ్యాడంటే సమూయేలు చూశాడా? ఇప్పుడు 4-5 వచనాలు చూసాం, ఏ కాలంలో కూడా ఎప్పుడు కూడా నరుడు దేవుడిని చూడలేదని. మరి సమూయేలు నరుడే కదా, మరి ప్రత్యక్షమయ్యాడంటే అక్కడ దేవుడిని ఆయన ఏదైనా ఒక రూపంలో చూశాడంటే చూడలేదు. ఒకవేళ ఎవరైనా కనబడ్డారంటే వాళ్ళు దేవదూతలుగానే కావచ్చు. ఇప్పుడు గిద్యోని విషయంలో కానీ, యెఫ్తా విషయంలో కానీ, మానవ భార్య అంటే సంసోను వాళ్ళ తల్లి విషయంలో కానీ, మరి ఈ మరియా అంటే యోసేపు భార్య యోసేపుతో కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ దూతలు కనబడ్డారా? వాళ్ళకి దూతలు కనబడ్డారు. దేవుడు చెప్పదలసిన మాటని వాళ్ళు యాస్టీగా చెప్తున్నారు. అలా ప్రత్యక్షమైనప్పుడు దేవదూతలు ప్రత్యక్షమవుతారే కానీ దేవుడు కూడా ఏ కాలంలో కూడా భూమి మీద ప్రత్యక్షమైనట్లు ఏ నరుడు కూడా చూసినట్లు ఏ ఒక లేఖనం కూడా మనకు బోధించడం లేదు. ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు. ఆయనకి 10 పరిచారకులు కోట్ల మంది ఉన్నారు, దేవదూతలు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారంట. మరి ఆయనకి ఒకరిని బొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వచ్చే స్థాయిలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు భూమి మీదకి వస్తాడు? ఒకవేళ ఆయన భూమి మీదకి వస్తే భూమి కూడా వస్తే అది నిలవకపోవచ్చేమో, భరించలేకపోవచ్చు. మొదటి సమయాల గ్రంథం 3:4 సమయంతో మాట్లాడుతున్నాడు దేవుడు. నా స్వరమే విన్నాడు కానీ సమయంలో రూపాన్ని చూడలేదు. మరి దేవుని రూపం ఏమిటి? ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలా? ఆయన ఆత్మస్వరూపి, ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలా? ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన చూడాలంటే మన ఆత్మలో చూడొచ్చు. ఎలా? ఇప్పుడు ఎలీషా కాలంలో సిరియన్ దండు వచ్చి సైన్యాన్ని పంపింది ఎలీషాని పట్టుకోవడానికి. అప్పుడు దేవుడు ఎలీషా చుట్టూ దేవదూతలు వచ్చాడు, ఆత్మలు వచ్చాడు సైన్యాన్ని. అప్పుడు సిరియన్ దండు వచ్చి ఎలీషా సేవకుడు చూశాడు, భూసంబంధమైన చూపుతో భూసంబంధమైన సైన్యాన్ని చూశాడు. కానీ ఎలీషా ఆత్మ సంబంధమైన చూపుతో ఆత్మ సంబంధమైన సైన్యాన్ని చూశాడు. అంటే ఆత్మ సంబంధమైన చూపు ఉంటే మనం దేవదూతలను కూడా చూడొచ్చు, దేవుణ్ణి కూడా చూడొచ్చు. కానీ ఈ భూ సంబంధమైన చూపుతో దేవదూతలను కూడా చూడకపోవచ్చు, అయిపోవచ్చు. దేవుడు కనపరచాలనుకుంటే కనపరుస్తాడు, చూడొచ్చు. ఇప్పుడు ఎలీషా చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు గుర్రాల మీద అగ్ని రథాల మీద కూర్చున్నటువంటి దేవదూతలు చూపించడానికి ఎలీషా ఒక ప్రార్థన చేశాడు. దేవా యెహోవా నా పనివాణి కళ్ళు తెరవమన్నాడు. ఆయన ఆత్మ సంబంధమైన విధానంలో చూపు లేకున్నాడు కాబట్టి ఆయన ఆత్మ సంబంధమైన చూపును తెరిచినప్పుడు ఆత్మ సంబంధమైన దేవుని సైన్యాన్ని చూశాడు. అంత మాత్రాన ఎలీషా శిష్యుడు గుడ్డోడని కాదు. ఆయన ఆత్మ సంబంధమైన చూపు లేదు కానీ భూ సంబంధమైన చూపు ఉంది. కానీ ఆ భూ సంబంధమైన చూపులో భూ సంబంధమైన సైన్యాన్ని చూశాడు కానీ ఆత్మ సంబంధమైన సైన్యాన్ని చూడలేకపోయాడు. కాబట్టి దేవుడు మనకు
అనుగ్రహిస్తే ఆత్మలను కూడా మనం చూడొచ్చు. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి మనకి దేవుడు ఆత్మ సంబంధమైన చూపును అనుగ్రహించినప్పుడు మనం ఆత్మలను చూడగలం. మరి కుక్కలకు నిర్మించాడు అలాంటిది. కుక్కలు అరుస్తాయంట, ఏదైనా విపత్తు తెలిసినా తెలిసిద్దట. మరి పవిత్రాత్మలు కనబడినా అరుస్తుందంటారు, ఏదేదో అంటారు. మరి అది ఎంతవరకు వాస్తవమో నాకైతే తెల్ల. కుక్కలు మొరుస్తున్నాయంటే ఏదో కనబడిందంట ఆత్మ. యోహాను సువార్త యోహాను సువార్త 1:18 రాసుకుందాం. అంటే ఇప్పుడు సమూయేలు విషయాల్లో కూడా ఇదే కదా జరిగి ఉంటుంది. ఎవడును ఎప్పుడైనాను దేవునిని చూడలేదు. మరి సమూయేలు చూశాడా లేక మోసే చూశాడంటే మోసే చూడలేదు, సమూయేలు చూడలేదు. కానీ అక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నారంటే ఎవరిని చూసి ఉండొచ్చు? బహుశా దేవదూతను చూడొచ్చు, దేవుణ్ణి మాత్రం చూడడానికి అవకాశం లేదు. నిర్గమకాండం 33వ అధ్యాయం. ఒకవేళ దేవుడిని చూస్తే నరులు ఏమైపోతారని చచ్చిపోతారంట. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో, నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరువును నన్ను చూచి బ్రతకడు అని చెప్పాడంట. అంటే దేవుణ్ణి ఎవరైనా చూస్తే బ్రతకగలడా? బ్రతకలేడంట. మరి ఆ మాట చెప్పుకున్నది దేవుడే కదా. 33:20 నిర్గమకాండంలో దేవుడే మాట చెప్తూ నా ముఖమును చూడజాలవు, ఏ నరువును నన్ను చూస్తే బ్రతకుడు, వాడు సస్తాడని అంటున్నాడు. యోహాను సువార్త 6:46. కుమారుడు చూశాడు గాని మిగిలిన ఏ నరుడు కూడా చూడలేదు. కుమారుడు కూడా శరీరంలో ఉన్నప్పుడు చూశాడా లేకపోతే భూమి మీదకి రావడానికి ముందే చూశాడంటే ఆయన భూమి మీదకి రావడానికి ముందు ఆత్మలుగా పరలోకంలో ఉన్నప్పుడే చూశాడు ఆయన. యోహాను సువార్త 6:46. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. అంటే దేవుని యొక్క నుండి వచ్చింది యేసుక్రీస్తే కాబట్టి ఆయన చూశాడు తప్ప మిగిలిన ఎవరు కూడా తండ్రిని చూడలేదు. మరి అక్కడ దేవుని యొక్క నుండి వచ్చిన మనిషి ఎవరు? ఇప్పుడు యోహాను వార్త 6:46లో దేవుని యొక్క నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ చూడలేదంటే దేవుని యొక్క నుండి వచ్చిన వాడు ఎవడో 3:13 చెప్తున్నాడు యోహాను సువార్తలో. యోహాను సువార్త 3:13లో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడెవడును లేడు. ఆ మనిషి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చిన వాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, మనం క్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడంట. మనం ఉత్సవానికి వారసులు మగినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించాను. మొదటి యోహాను 4:9లో మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపాను. మరి యేసుక్రీస్తు ఎక్కడి నుండి భూమి మీదకి పంపబడ్డాడు? లోకంలోనికి. పరలోకంలో నుండి భూమి మీదకి పంపించబడ్డాడు అనమాట. దేవుని చేత పంపబడ్డవాడు. ఆయన తండ్రిని చూశాడు. కానీ నరునిగా ఎవరైనా ఎప్పుడైనా చూశారంటే ఎప్పుడును ఏ కాలంలో కూడా దేవుని చూడలేదు. ఒకవేళ చూస్తే ఏమైపోతారు? నిర్గమకాండంలో చదివాం.
చూస్తే ఏమవుతారు? నిర్గమకాండం 33:20లో, నిర్గమకాండం 33:20 ఎంతమందే చదివాం. నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. అంటే దేవుని చూస్తే ఎవడైనా బ్రతకగలడా? నరుడు బ్రతకలేడు. సరే, నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనానికి పోదాం. 3వ అధ్యాయానికి పోదాం మరలా. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చాలు. అంటే అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. అంటే పాత నిబంధనలో పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? భూమి మీదే ఉంది. మరి క్రొత్త నిబంధనలో పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? ఆత్మలో శుద్ధి కలిగి ఉన్న వారినే, ఆత్మ సంబంధమైన శుద్ధి, పరిశుద్ధత. పాత నిబంధన అన్ని విషయాల్లో కూడా శరీరంలో పరిశుద్ధతను గురించే మాట్లాడబడుతుంది. పాత నిబంధనలు అన్ని బలులు కూడా అది భూసంబంధమైన కార్యాల గురించి మాట్లాడబడుతుంది. కానీ క్రొత్త నిబంధనలో బలులు కూడా ఆత్మ సంబంధమైనది, పరిశుద్ధత కూడా ఆత్మ సంబంధమైనది. అర్థమైందా? అంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధ భూమి అని భూమి మీదే చూపిస్తున్నాడు కదా. మరి ఇప్పుడు మనం కూడి వచ్చే స్థలం కూడా పరిశుద్ధమైనదా? అందుకే ఒక 3 వారాలు పాడున్నది. ఆయన భూమి మీద పరిశుద్ధ స్థలంగా ఏది కూడా లెక్కించాల. కానీ పాత నిబంధనలో కొన్ని ప్రాంతాలు, అంటే దేవుడు ఉన్న స్థలం గాని దేవదూతలు ఉన్న స్థలం గాని అది పరిశుద్ధ భూమిగానే లెక్కించబడతాయని చూసాం. కానీ క్రొత్త నిబంధనలో ఆత్మలో ఉన్నటువంటి శుద్ధీకరణ, పరిశుద్ధతల గురించే మాట్లాడబడుతుంది. పాత నిబంధన అయితే శరీర ప్రకారమైనటువంటి శుద్ధి, పరిశుద్ధతల గురించే మాట్లాడబడుతుంది. ఇప్పుడు సచ్చిన శవాన్ని ముడితే సాయంత్రం వరకు కూడా అపవిత్రుడు, మంచినీళ్ళ స్నానం చేస్తే పవిత్రపరచబడతాడు. అది భూసంబంధమైన పరిశుద్ధతల గురించి మాట్లాడబడుతుంది. అంటే ఇక్కడ 3వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ దేవదూత ఉన్నాడు కాబట్టి, దేవదూత పరిశుద్ధుడా? పరిశుద్ధ స్థలంలో ఉన్న ప్రతిదీ కూడా పరిశుద్ధమైనది. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఉన్న స్థలం పరిశుద్ధం. ఆయన ఉన్న స్థలంలో దేవదూతలు ఉన్నారంటే దేవదూతలు కూడా పరిశుద్ధులే. మరి ఆ దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు నిలబడిన స్థలం కూడా పరిశుద్ధమైనది. మరలా చెప్తున్నా, దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఉన్న స్థలం పరిశుద్ధమైనది. ఆయన ఉన్న స్థలంలో ఉన్న దేవదూతలు కూడా పరిశుద్ధుడు. ఆ దేవదూతలు భూమి మీదకి వచ్చి నిలబడిన ప్రతి స్థలం కూడా పరిశుద్ధమైనదే. అదే 3:5లో అక్కడ దేవదూత నిలబడ్డాడంటే దేవదూత పరిశుద్ధుడు, మరి ఆ పరిశుద్ధుడు నిలబడిన ఆ భూమి కూడా పరిశుద్ధమైనదే. తర్వాత యాకోబు కూడా ఒక సందర్భంలో ఒక దేవదూత పోరాడతాడు, నేను దేవునితో పోరాడి తిని ఇది దేవుని మందిరమే అన్నాడు. అప్పుడు దేవునితో పోరాడా, అక్కడ దేవదూతతో పోరాడా యాకోబు ఆదికాండంలో. ఆదికాండంలో ఆయన దేవదూతతోనే పోరాడాడు. ఒకవేళ ఆయన దేవుడితో పోరాడి ఉంటే బతుకుంటాడా యాకోబు? ఆయన చూస్తే ఎవడైనా బతకగలడా? నిర్గమకాండం ప్రకారం బతకలేదు. అక్కడ పోరాడింది ఎవరితో అంటే అక్కడ దేవదూతతోనే పోరాడాడు. ఆ స్థలం పరిశుద్ధ స్థలంగా లేక దేవుని మందిరంగా ఇచ్చాడంట ఆయన. అక్కడ ఒక రాయి మీద దీపం పెట్టి ఇది దేవుని మందిరం అని చెప్పాడు. అంటే పరిశుద్ధ దూతలు పరిశుద్ధులు కాబట్టి వారు ఉన్న ప్రతి ప్రాంతం కూడా పరిశుద్ధమైనది. అంటే దేవాలయం మాత్రమే కాదు పరిశుద్ధం, పరిశుద్ధమైన వారు ఉన్న ప్రతి ప్రాంతం కూడా పరిశుద్ధమైనదే.
పరిశుద్ధమైనదా అంటే అవును. ఎలా దేవాలయం పరిశుద్ధత కలిగి ఉందంటే దేవుడు దేవాలయంలో నివాసం చేస్తున్నాడు కాబట్టి దేవాలయం పరిశుద్ధమైనది. ఒకవేళ దేవుడు నివాసం చేయకపోతే దేవాలయం పరిశుద్ధమైనదా? దేవాలయంలో దేవుడు నివాసం చేయకపోతే దేవాలయం పరిశుద్ధమైనదా? కాదు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన అందులో నివాసం చేస్తున్నాడు కాబట్టి ఆ దేవాలయం పరిశుద్ధపరచబడ్డాయి. అంటే దేవుడు ఎక్కడ ఉంటే అది పరిశుద్ధ భూమి, పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మందిరాలు, గుళ్ళు, గోపురాలు పరిశుద్ధమైనదా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటామో పరిశుద్ధులుగా, ఆ పరిశుద్ధుల మధ్య దేవుడు ఉంటాడు. అదే పరిశుద్ధ స్థలం. ఒక కట్టడ కాదు పరిశుద్ధమైనది. మరి అది కూడా బాగా నిలబడే చదివాం. మూలరాయి, పునాది, మరి దాని మీద రాళ్ళు వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం, పరిశుద్ధ మందిరంగా కట్టబడుతున్నాం. ఆ పరిశుద్ధ మందిరంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధ మనుషులు కూడి వచ్చే ప్రతి స్థలాల్లో కూడా దేవుడు ఉంటాడు. అది చెట్టు కింద గాని, పొట్ట కింద గాని, బంగ్లాలైనా సరే పరిశుద్ధ మనుషులు మధ్య పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు అంటే ఉంటాడు. ఇప్పుడు యాకోబు సంగతి ఆలోచించండి. ఒక దూతతో పోరాడుతున్నాడంటే దూత పరిశుద్ధమైన వాడా? అవును. మరి ఆ పరిశుద్ధమైన దేవుడు సరే, ఆ పరిశుద్ధమైన దేవదూత నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలమే కదా. దాన్ని బట్టి ఇది దేవుని మందిరం అన్నాడు. మరి యెహోషువ గ్రంథంలో కూడా ఒక సందర్భంలో యెహోషువ అడుగుతాడు, గుర్తుందా? నువ్వు ఎవడివి, మా పక్షపు వాడవా లేక మా శత్రు పక్షపు వాడవా అన్నప్పుడు అక్కడ నేను దేవుని సేనాధిపతిగా వచ్చానంటాడు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. అప్పుడు ఆ దేవదూత నిలబడ్డాడు కాబట్టి ఆ దేవదూత ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు ఇవ్వడమంటాడు అక్కడ. ఐదవ అధ్యాయమో 6వ అధ్యాయమో? ఐదు 15 అండి. 5:15 చదువు. అంటే దేవుని సేనాధిపతి అదే నీవు నిల్చుని నీ పాదరక్షకులను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలా చేశాను. అంటే 17వ వచనంలో 5:15లో అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది అని అన్నాడు కదా. ఆ యెహోవా సైన్యాధిపతి దేవదూతే కదా. దేవదూతలు కూడా పరిశుద్ధులే కదా. మరి పరిశుద్ధులు ఉన్న ప్రతి స్థలం ఏమై ఉంది? పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆ పొదలో ఉండేది పరిశుద్ధ దేవదూతలు ఉన్నారు కాబట్టి ఆ స్థలం పరిశుద్ధమైనది. మరి యాకోబుతో పోరాడిన ఆ దేవదూత అప్పుడు ఉన్నాడు కదా. ఆ దేవదూత కూడా పరిశుద్ధులే కాబట్టి ఆ దేవదూత ఉన్న స్థలం పరిశుద్ధమైనది. ఇక్కడ సైన్యాధిపతి ఉన్నటువంటి దూత కూడా పరిశుద్ధ దేవదూతే కాబట్టి ఆ స్థలం కూడా పరిశుద్ధ స్థలమే. అంటే పరిశుద్ధమైన వారు ఎక్కడుంటే అది పరిశుద్ధ స్థలం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరలోకంలో ఉన్నాడంటే పరలోకం పరిశుద్ధమైనదా? అవును. మరి ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవదూతలు ఎలాంటి వారంటే పరిశుద్ధులు. మరి ఆ పరిశుద్ధమైన దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ నిలబడుతున్నారో అది పరిశుద్ధమైన స్థలమా? అవును. ఇప్పుడు ఎంతమంది దేవదూతలు చూసాం? దేవదూతలు నిలబడే ప్రతి స్థలం కూడా పరిశుద్ధ స్థలమని 5:15లో అక్కడ ఆయన అడుగుతాడు కదా. ఆయన అడిగే సందర్భాన్ని 13వ వచనంలో చూడండి. 5:13 యెహోషువ గ్రంథం.
యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నీళ్ళెత్తి చూడగా దూసిన కత్తి చేతబట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండేను. యెహోషువ అతని ఎద్దుకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడువా మా విరోధుల పక్షముగా ఉన్నవాడువా అని అడిగినప్పుడు ఆ దేవదూత ఏమంటున్నాడు 14లో, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని చెప్పాడు. మరి యెహోవా సేనాధిపతి అంటే దేవుని సేనాధిపతి దేవదూతలే కదా. మరి దేవదూతలు పరిశుద్ధమైన వారు కదా. మరి ఆ పరిశుద్ధులు నిలబడిన ప్రతి స్థలం పరిశుద్ధమైనదేనా? అంటే పరిశుద్ధమైన దానికి ఏదైనా తగిలినా అది పరిశుద్ధపరచబడతాయి, అపవిత్రమైనదైనా కూడా పరిశుద్ధపరచబడతాయి అంట. కాబట్టి పరిశుద్ధపరచబడడానికి అపవిత్రమైన దానిని తీసుకురాకూడదని ఆయన చెప్పులు ఇవ్వడమన్నాడు. మరి మోసేని ఏం చేశాడు? మోసే కూడా అలాగే చేశాడా? సరే, ఇప్పుడు దాకా ఏదైనా ఈ పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ భూమి అనే విషయంలో ఒక్కొక్కరి కానీ 7:33 కూడా రాసుకోండి. నీ చెప్పులు విడుము, ఇది పరిశుద్ధ భూమి అన్నాడు ఆ దూత. మరి ఆ భూమి పరిశుద్ధపరచబడడానికి గల కారణం ఏంటంటే అక్కడ దేవదూత పరిశుద్ధుడు కాబట్టి ఆ దేవదూత నిలబడిన స్థలం కూడా పరిశుద్ధమైనది. అపోస్తలుల కార్యం 7:33. అందుకు ప్రభువు, నీవు చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. సరే, ఈ పరిశుద్ధ భూమిని గురించి ఏదైనా ప్రశ్న ఉంటే చూడొచ్చు మనం. సమయం అయిపోయింది. అంటే ఈ పరిశుద్ధ భూమితో ఆపాం 5వ వచనంతో.